రెండు మూడు సారి ఇంకా అక్కడ జంగల్లో షూటింగ్ అన్నప్పుడు లీచెస్ అంటారు కదా, 3 days వరకు, మధుగారు మీకు గుర్తుందా, 3 days వరకు ఆ లీచెస్ నా బాడీ మీద, అంటే నాకు డే అండ్ నైట్ షూటింగ్ నడుస్తుంది, నా బాడీలో లీచెస్ కూడా ఉన్నాయి, అది కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ డే ఇది నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది. అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఊర్లో, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఆ ఆదివాసీలు వచ్చేసి, అరే భయ్యా మీ మీద ఈ లీచులు ఉన్నాయి, వాళ్ళు ఇది రక్తం అన్ని తాగుతారు, సో ఇది తీయాలి ఇక్కడ నుంచి, ఇది నైఫ్తో, దానికి హాట్ నైఫ్తో, ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్. బట్ చెప్పేది ఏంటంటే అది కూడా తక్కువ స్ట్రగుల్స్. అది ఒక అంటే ఒక సినిమాకి బయటికి తీసుకురావాలంటే అది ఆ స్ట్రగుల్తో కంపేర్ చేస్తే అది స్ట్రగుల్స్ తక్కువే. సో ఈ సినిమా పబ్లిసిటీ చేసుకోవడం, ఈ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం, అది ఇంకా అది ఎక్కువ స్ట్రగుల్స్ నాకు అనిపిస్తుంది ఆ స్ట్రగుల్స్ కంటే. ఆదిత్య గారు, సో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒకటే మనిషి చుట్టూరు కథ అంతా తిరగడం. అయితే పంచభూతాలని ఇంక్లూడ్ చేశారు కదా, సో ఈ అన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మీకు బాగా భయం వేసిన కాన్సెప్ట్ ఏంటి? వాటరా, లేదంటే లైక్ ఎవ్రీథింగ్లో? నాకే అంటే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే కొంచెం భయం. ఆఫ్ కోర్స్ నాకు స్విమ్మింగ్ అన్నీ తెలుసు, బట్ ఆ వాటర్ ఫాల్స్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం పట్టింది. ఇంకోటి అండర్ వాటర్ షాట్స్ కూడా చేశాను. రంపచోడవరంలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్లో లోపల కూడా దిగాను. అండ్ మళ్ళీ ఆ పిరానా షాట్స్ కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డిడ్ ఇన్ అ స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షాట్స్ కూడా, విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా తీయడం జరిగింది. సో బట్ ఐ థింక్ దట్ all elements of nature are very important for us and we should not fear any element, and because of all elements of nature, ఆ పంచభూతాలు వల్ల we are here, and మా శరీరంలో కూడా, మా దాంట్లో కూడా, this is all a combination of all the 5 elements. So I was very very happy doing that. And సో రఘు గారు, సో హాయ్ అండి. యా, అంటే యాక్చువల్లీ ఒకళ్ళనే చూపించే కాన్సెప్ట్లో అంతకుముందు హన్సిక గారిది కూడా 105 అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా అంతా కూడా త్రూఅవుట్ ఆవిడ మీదే షూట్ చేస్తూ కొన్ని హెలోజినేషన్స్ ద్వారా చేస్తారు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలాగే తీయాలి అని అనుకున్నారంటే, మేబీ మీరు అది చూసుండకపోవచ్చు ఆ సినిమాని, సో ఇలాగే వెళ్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారా ముందుగానే? మ్యామ్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇట్స్ టోటల్ మనుషులు, ఎమోషన్స్, ప్రకృతి, మన జీవితాలు, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. మిగతా సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చాయి, మీరు చెప్పినట్టు ఇట్స్ వండర్ఫుల్ మూవీస్. ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ జోన్, ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్కి సెట్ అయ్యేది, ఒక ఎమోషన్, ఒక భయంలో. కానీ ఇది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్, ప్రతి మనిషి ఇండైరెక్ట్గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. దాని కొరకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్. ఆదిత్య ఓం గారు, సో హాయ్ సార్. హలో అండి. సో కంగ్రాట్స్, అండ్ చాలా బాగుంది, అండ్ వన్ మ్యాన్ షో కనిపించింది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు అన్నారు 2.0 అని అన్నారు. ఏంటి మరి మాకు ఆఫ్టర్ బిగ్ బాస్ పెద్దగా ఆదిత్య ఓం ఎక్కడ కనిపించట్లేదు. సో ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? సో ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఏమైనా యూజ్ అయిందా మీకు? ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇది నా సెకండ్ రిలీజ్. ఫస్ట్ ఆది పర్వం సినిమా మంచు లక్ష్మి గారితో ఆల్రెడీ వచ్చింది, ఇది నా సెకండ్ రిలీజ్. అండ్ 2.0 నేను చెప్పను, బికాజ్ ఐఎమ్ ద సేమ్. 2.0 చెప్పాలంటే ఇంకా 10 years తర్వాత. బట్ డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ నాకు మంచి ఉపయోగం పడిందండి. ఎందుకంటే ఆదిత్యం ఎవరు 90s జనరేషన్కి, 2000 జనరేషన్స్కి చాలా బాగా తెలుసు. బట్ ఈ కొత్త జనరేషన్కి వాళ్ళకి నా గురించి ఎంత పెద్దగా తెలియదు, ఎందుకంటే నా లాస్ట్ 10-12 yearsలో నా సినిమాలు పెద్దగా ఆడలేదు. సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, ఒక కొత్త జనరేషన్తో నాకు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అది నాకు బాగా ప్లస్ అయింది. ఇంకోటి, ఆ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి, అది ప్రతి కంటెస్టెంట్కి నేను చాలా అది క్లియర్గా చెప్తున్నాను. దే డు నాట్ నో. అండ్ ఒక సినిమా ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్, టాలీవుడ్లో కూడా, బాలీవుడ్లో. సో ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బికమ్ అ ప్లస్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ షణ్ముఖ అనే సినిమా కూడా వస్తుంది, దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇమీడియట్లీ ఇది 21st రిలీజ్. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్, నేను విలన్గా.
నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా ఒప్పుకున్నాను. సో నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అయింది. ఇంకొకసారి నాకు ఒక సెకండ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి బందీలు లాంటి చాలా సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు మళ్ళీ ఒక బ్రాండింగ్ కానీ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి. బందీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్క్రీన్ మీద ఆదిత్యవం గారు స్కోర్ చేస్తే బిహైండ్ ద స్క్రీన్ సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ గారు బాగా స్కోర్ చేశారు. నేను సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు ఎక్కువగా సినిమాటోగ్రాఫరే కనిపిస్తూ ఉన్నారు. ఆయన తాలూకు వర్క్ ఉంది. మీ ఫర్దర్ స్టెప్స్ అలాగే ఉన్నాయా ఏంటి? అవునండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఓన్లీ మాత్రం ఒక ఇమేజ్లోనే బందీ ఉండడం కరెక్ట్ కాదు. బందీ సినిమా చేయొచ్చు కానీ బందీగా ఉండకూడదు. సో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇంకోటి నా కెరియర్ ఈ స్టేజ్లో నాకు ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఉన్న నేను గట్టిగా ఒక మాట అంటే విజయ్ సేతుపతి గారు ఇట్లాంటి రోల్స్ ఇప్పుడు తమిళ్ సినిమాలో చేస్తున్నారు. అట్లాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అట్లాంటి అవకాశాలు వస్తే ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. అది కూడా నాకు నమ్మకం ఉంది నా అబిలిటీస్ మీద. సో ఐ విల్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కానీ ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ద్వారా టేక్ ఆఫ్ వచ్చింది, అది దాంట్లో అంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బందీ చేశాను బిగ్ బాస్ ముందు, ఆది పర్వం చేశాను బిగ్ బాస్ ముందు, దానం కూడా బిగ్ బాస్ ముందు జరిగింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను, దాంట్లో అసలు అది డౌట్ లేదు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఆదిత్యం ఇస్ బ్యాక్. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంబ్యాక్తో చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది. సో ఊహించిన విధంగా ఒక డిఫరెంట్ మూవీని అయితే తీశారు. అండ్ అందులో పర్టికులర్గా చూస్తే ఎలుగుబంటి ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అది. సో ఆ ఎపిసోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దాని గురించి ఎంత కష్టపడ్డారు? అయ్యో, ఎలుగుబంటి కాస్ట్యూమ్ లోపల నేనే ఉన్నాను. ప్లీజ్ అంటే వీ హ్యావ్ రిలీజ్ ద మేకింగ్ ఆల్సో, మా హ్యాండిల్స్లో చూడండి. సో ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ వేసుకుని ఆ జంగల్ ఫ్లోర్లో పాకోవడం, అది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ చాలా స్టంట్స్ కూడా ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నా కూడా చేశాను. దట్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ హెవీ, చాలా భారం ఉండేది ఆ కాస్ట్యూమ్కి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 kg కాస్ట్యూమ్. అండ్ అది కూడా ఆ టెంపరేచర్లో, ఆ సమ్మర్ సీజన్లో, అది ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ me and the director sir, we both planned that sequence, and so that sequence is very vital to the film. Cinema ki correct ga cheppalante pranam ande adi oka half an hour bit second half lo vastundi. So it was very very difficult, but somehow I could do it. నాకు అంటే 4 years తర్వాత కూడా ఐ క్యాన్ డూ దట్ నాకు తెలియదు. ఎందుకంటే 4 years తర్వాత ఐ విల్ బీ మోర్ దెన్ 50. సో ఐ డు నాట్ నో దాట్. బట్ లాస్ట్ 2 yearsలో అది చేయగలిగాం, దాంట్లో డౌట్ లేదు. సార్, రాజకీయంకి వెళ్ళాలంటే చాలా డైరింగ్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఎవరండి? మీరే కదా? చాలా డైరింగ్ ఉండాలి. అండ్ కొంచెం మ్యానిపులేషన్స్ కూడా చేయాలి. అండ్ చాలా రకంగా ఒక పర్సన్ యాక్ట్ చేయాలి. ఒక ఇయర్లో ఒక వేషం, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక వేషం, ఇంకొక ఇయర్లో ఇంకొక వేషం, ఈ ఇయర్లో ఒక ఐడియాలజీ, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక ఐడియాలజీ. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్. నేను అనుకున్న ప్రకారంగా నేను రాజకీయానికి వెళ్తే కూడా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ వన్ ఐడియాలజీ, ఐల్ బీ లైఫ్ లాంగ్ దేర్ ఇన్ వన్ ఐడియాలజీ. సో అది నా ఆలోచన. అండ్ కానీ నా లాంటి పర్సన్కి రాజకీయం అసలు పడదు. ఆదిత్య ఓం గారు సార్, ఎక్కడ సార్? హియర్ సార్ యా సార్, ఇలాంటి మూవీస్ అనేవి రావడం చాలా రేర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగున్నారు సార్. అంటే ఈ మూవీలో ఒక న్యూడ్ సీన్ అనేది ఒకటి ఉంది సార్. అది అంటే అలాంటి సీన్ చెప్పేటప్పుడు మీరు ఎలా రియాక్షన్ అయ్యారు? అది ఎలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మూవీస్ రావడం నిజంగా చాలా తక్కువ. సో ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్, నేను నిజంగా మళ్ళీ మీరు చెప్తున్నాను, ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు రాఘవ గారు. ఎందుకంటే ఇట్ ఈస్ హిజ్ సీడ్, ఇట్ ఈస్ హిజ్ ఐడియా. అండ్ అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, డైరెక్టర్ ఇట్లాంటి డిమాండ్ చేసినప్పుడు, మనం ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్కి, ఆ డైరెక్టర్కి ఉన్న పరిస్థితులకి న్యాయం చేయాలి.
సో ఇప్పుడు వరకు ఇది నేనే ఫస్ట్ టైం ఇట్లాంటివి చేస్తున్నాను, అట్లాంటివి జరగలేదు. గతంలో కూడా నేను చూశాను, అభయ్ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా ఇట్లాంటివి చేశారు. తెలుగు సినిమాలు చూస్తే నాకు గుర్తుంది శ్రీకాంత్ గారు ఆపరేషన్ దుర్యోధన్ సినిమాలు కూడా, లేటెస్ట్గా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు కూడా. సో బట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ టు బి వన్ విత్ నేచర్. ఒక మనిషి ఒక ఆది కాలంలో ఎలా ఉండేది, ఆ కాన్సెప్ట్ అది దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే. సో ఆ బట్టలు ఉంటే ఆ కాన్సెప్ట్ కన్వే అస్సలు అవ్వదు. సో అందుకే నేను ఆ డైరింగ్ చేశాను. అండ్ డైరెక్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను నా డైరెక్టర్ గారికి, రాఘవ్ గారికి అండ్ డిఓపి గారికి, చాలా కొంచెం పొయిటిక్గా తీయండి, ఇది చూస్తే ఒక పెయింటింగ్ లాంటి కనిపించాలి. సో అది జరిగింది. సోషల్ సర్వీసెస్ అవన్నీ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సంబంధించి అని. సో ఫర్దర్గా మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి అపార్ట్ ఫ్రమ్ మూవీస్? దత్తకం తీసుకోవడం చాలా పెద్ద వర్డ్.